జనసేనాని పవన్ కళ్యాణ్ వార్నింగ్తో కొంతకాలం సైలెంట్ అయిన వైసీపీ సోషల్ మీడియా ఇప్పుడు మరోసారి రెచ్చిపోతోంది. మెగాస్టార్ చిరంజీవి ఒక సినిమా వేడుకలో అన్యాపదేశంగా మాట్లాడిన మాటలను తెగ ట్రోల్ చేసేస్తోంది. అదే క్రమంలో జనసేన నాయకుడు నటుడు పృథ్వీ చేసిన వ్యాఖ్యలపై కూడా ఇష్టారాజ్యంగా కామెంట్స్ చేసేస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైనా ఇంకా వైసీపీ వాళ్లకు బుద్ధి రాలేదా అంటూ ఇతర పార్టీల కార్యకర్తల నుండి కౌంటర్ కామెంట్స్ కూడా వినవస్తున్నాయి. వ్యక్తిగత విషయాల జోలికి వెళ్ళి ఘోర ఓటమి చవిచూసిన వైసీపీ తీరు ఇకనైనా మారుతుందా, లేదంటే కూటమి శ్రేణులు కౌంటర్ అటాకులను ఎదుర్కొంటుందా? ఇప్పటికే పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఈ క్రమంలో మళ్ళీ మెగా ఫ్యామిలీ జోలికి వెళ్ళి కొరివితో తల గోక్కుంటున్నారా? లెట్ us watch the story. ప్రతి చిన్న విషయాన్ని రాజకీయ అస్త్రంగా వాడుకోవడం, సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం వైసీపీ శ్రేణులకు బాగా అలవాటులా మారింది. అందుకే గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా పోయిందని రాజకీయ విశ్లేషకులు చెబుతుంటారు. గోరంతను కొండంత చేసి చూపడంలో వైసీపీ సోషల్ మీడియాకు వెన్నతో పెట్టిన విద్య అని కూటమి పార్టీ శ్రేణులు ఆరోపిస్తున్నారు. గతంలో జనసేనాని పవన్ కళ్యాణ్పై వ్యక్తిగత విమర్శలు చేస్తూ తెగ ట్రోల్ చేశారు. వాటిని చూసి చివరికి వైసీపీ నేతలకే చిరాకు కలిగింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనుచిత కామెంట్స్ చేస్తున్న వైసీపీ సోషల్ మీడియాపై కేసులు నమోదు చేయడం, పవన్ కళ్యాణ్ గట్టిగా వార్నింగ్ ఇవ్వడంతో వైసీపీ సోషల్ మీడియా సైలెంట్ అయింది. తాజాగా మళ్లీ రెచ్చిపోతోంది. ఇటీవల ఒక సినిమా వేడుకలో మెగాస్టార్ చిరంజీవి అన్యోపదేశంగా అన్న ఒక మాటను తెగ ట్రోల్ చేస్తోంది వైసీపీ సోషల్ మీడియా. అంతేకాదు ఆ పార్టీ నేతలు సైతం నోటికి పని చెబుతున్నారు. తన ఇంట్లో ఆడవాళ్లు ఎక్కువగా ఉన్నారని, నా గ్రాండ్ డాటర్స్ అందరితో ఉంటే ఒక లేడీ హాస్టల్ లాగా ఉంటుందని, వాళ్లకు నేను ఒక వార్డెన్ లాగా అనిపిస్తానని చిరంజీవి అన్నారు. అదే క్రమంలో ఈసారైనా చరణ్ని మగపిల్లాడిని కనమని చెప్పినట్టు అప్పుడే లెగసీ కంటిన్యూ అవుతుందని చెప్పారు. అయితే మెగాస్టార్ చిరంజీవి వారసుడు కావాలన్న వ్యాఖ్యలపై స్పందించిన వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల, వారసుడు కొడుకే అవుతాడా, కూతుర్లు కారా అని ప్రశ్నించారు. పైగా మెగాస్టార్ చిరంజీవి ఏ ఉద్దేశ్యంతో అన్నారో తనకు తెలియదన్నారు. వారసుడు అనేవాళ్లు కొడుకు అనే ఉద్దేశంలో నుంచి అందరూ బయటకొస్తే బాగుంటుందన్నారు. మహిళలు అభివృద్ధి చెంది ముందుకు వెళుతున్నారని, ఉపాసన అన్ని వ్యాపారాలు చక్కగా నడుపుతున్నారన్నారు. వారసులు అంటే ఒక్క కొడుక్కే కానక్కర్లేదనేది తన వ్యక్తిగత అభిప్రాయమన్నారు శ్యామల. దీనిపై వైసీపీ సోషల్ మీడియా తెగ ట్రోల్ చేస్తోంది. మెగాస్టార్ ఒక పిల్లాడు కావాలని అడగడంలో తప్పేముంది అని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఆడపిల్లలను వద్దని అనలేదు, హీరోగా ఒక వారసుడిని కోరుకోవడంలో తప్పు లేదని మెగా అభిమానులు కూడా శ్యామలకు బాగానే కౌంటర్ ఇస్తున్నారు. ఇప్పటికే వైసీపీ నుంచి చాలా మంది ముఖ్య నేతలు బయటికి వస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీని చక్కదిద్దుకోవడం మానేసి ఇతరులపై పడి ఏడవడం ఏంటని పలువురు విమర్శలు చేస్తున్నారు. వైసీపీ శ్రేణులు చేస్తున్న ఈ పిచ్చి చేష్టలతో జగన్కే నష్టమని అంటున్నారు. ఇదే క్రమంలో హైదరాబాద్లో జరిగిన ఒక మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్కు వెళ్లిన పృథ్వీ అక్కడ వైసీపీని ఉద్దేశించి పరోక్షంగా సెటైర్లు వేశారు. గతంలో 151 సీట్లతో ఉన్న వైసీపీ ఇప్పుడు 11 సీట్లకు వచ్చేసిందనే విధంగా మాట్లాడినట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యేలను గొర్రెలతో పోల్చారని పృథ్వీపై వైసీపీ సోషల్ మీడియా రెచ్చిపోతోంది. యాదృచ్ఛికంగా ఆ సినిమాలోని ఒక దృశ్యాన్ని వివరించారు పృథ్వీ. ఆ సినిమాలో మేకల సత్తిని పట్టుకురండ్రా అని ఒక అతను చెప్తాడని, ఆ షార్ట్ గ్యాప్లో మేకలు ఎన్నున్నాయని అడిగితే మొత్తం కలిపి 150 ఉన్నాయని చెప్పారని, సినిమా క్లైమాక్స్లో మరో సీన్ ఉందని, అందులో తన బామ్మర్ది రాగానే విలన్లు తనను వదిలేస్తారని, అప్పుడు లెక్కిస్తే 11 మేకలు మాత్రమే ఉన్నాయని పృథ్వీ సెటైరికల్గా చెప్పారు. దీంతో వైసీపీ శ్రేణులు పృథ్వీపై సోషల్ మీడియాలో తెగ ట్రోల్ చేస్తున్నారు. వీళ్ల వ్యాఖ్యల వల్ల ఆయా సినిమాలకు నష్టం వస్తుందని వైసీపీ శ్రేణులు అంటున్నాయి. మరోవైపు సినిమా వేడుకలో అతిరథులు మాట్లాడిన మాటలు సినిమా మీద ప్రభావం చూపుతుందని భావిస్తే అన్ని సినిమాలు పెద్ద హిట్ అవ్వాలి. మరి అలా జరగడం లేదు. ఎందుకంటే వైసీపీ శ్రేణులకు కౌంటర్ అటాక్ ఇస్తున్నారు మెగా అభిమానులు.
చింత చచ్చినా పులుపు చావలేదన్నట్లు ఇంకా వైసీపీ శ్రేణులకు ప్రజల పట్ల బాధ్యత లేకుండా ఇలా కామెంట్లు చేసుకుంటూ పోతే అధినేత జగన్కే నష్టమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. పైగా మెగా ఫ్యామిలీ జోలికొస్తే గత ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు మళ్లీ వచ్చే అవకాశాలుంటాయని అంటున్నారు మెగా అభిమానులు. ఇప్పటికైనా వైసీపీ మారాలని, మారకపోతే వాళ్ళకే నష్టమని పరిశీలకులు అంటున్నారు. చూడాలి మరి ముందు ముందు ఎలా ఉండబోతుందో.